జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కర్నూలు పట్టణంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కర్నూలు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎస్వి మోహన్ రెడ్డి తర్నేకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. 2027 జమిలీ ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. రెండవ జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు, మేయర్ గారు, కార్యకర్తలు, అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరూ కూడా పాల్గొని ఈరోజు గ్రాండ్ గా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆయన నిండు 100 ఉండాలని అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ సుపరిపాలన, ఆయన ఉన్నప్పుడు నుండి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడం, అది కూడా 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బెనిఫిషియర్స్ అకౌంట్ లోకి వచ్చేలాగా ఎక్కడ ఫ్రాడ్ లేకుండా చేసినటువంటి ఘనత భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే. ఆయన అధికారంలోకి వచ్చేటువంటి 6 నెలల లోపలనే 1,30,000 ఉద్యోగాలు సృష్టించి, ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు 1,30,000 ఇవ్వడము, అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2 లక్షల మందికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉపాధి చూపించడము, ఒక మెడికల్ డిపార్ట్మెంట్ లోనే 40,000 మందికి రిక్రూట్మెంట్ చేయడము, ఇటువంటి ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆయన ఈరోజు పోగొట్టుకునేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా బాధపడే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, మాకు ఇప్పటికి అమ్మఒడి వచ్చేది, ఆసరా వచ్చేది, రైతు భరోసా వచ్చేది, ఇవన్నీ కూడా ఏం లేకుండా పోయినాయి అనేటువంటి బాధలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని మోసం చేసినాడో, మేమందరం అన్యాయంగా మోసపోయినాం చంద్రబాబు నాయుడు చేతులని ప్రజలు బాధపడే పరిస్థితులు ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మంచి రాజన్న రాజ్యం, రామరాజ్యం మళ్ళీ వస్తుంది.